వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నాడు మినీ కేబినెట్ ను తలపించిన ఆ గడ్డపై నేడు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడానికి అసలు కారణమేంటి? 2029 ప్లాన్ తో ఉన్న చంద్రబాబు ఆ 7 ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు అంత కఠినంగా ఉన్నారు? సీనియర్ల సైలెన్స్ వెనుక, జూనియర్ల అల్లర్ల వెనుక దాగున్న అసలు పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీ ఏంటి? పల్నాడు పాలిటిక్స్ లో అసంతృప్తి సెగలు రేపుతున్న ఆ $1 మిలియన్ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ అగ్రతాంబూలం దక్కించుకునే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభావం ఇప్పుడు క్రమంగా తగ్గుతుందనే చర్చ నడుస్తుంది. నాడు మినీ కేబినెట్ను తలపించేలా మంత్రి పదవులు పొందిన ఈ ప్రాంతానికి నేడు కేవలం 2 పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందులోనూ కూటమిలోని 2 పార్టీలకు చెరో స్థానం దక్కడంతో ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రాధాన్యం ఎంతలా క్షీణించిందో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లా పరిస్థితి అయితే రాజకీయంగా మరీ అధ్వానంగా తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో స్పీకర్ పదవితో పాటు పలువురు కీలక మంత్రులను అందించిన ఈ గడ్డకు ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకున్న మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం శోచనీయం. ఈ ఘోర పరాభవంతో పల్నాడు జిల్లా ప్రజలతో పాటు స్థానిక కూటమి నాయకులలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. క్లీన్ స్వీప్ చేసినా కనీస గుర్తింపు దక్కలేదనే అసహనం ఇక్కడి శాసనసభ్యులలో అంతర్గతంగా స్పష్టంగా కనిపిస్తుంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలు వంటి అనేక అంశాలు అనుకూలంగా ఉన్న పల్నాడుకు ఎందుకు మొండి చేయి ఎదురైందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాబోయే మంత్రివర్గ విస్తరణలోనైనా ఈ జిల్లాకు తగిన ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. పల్నాడు జిల్లాకు మంత్రి పదవులు దక్కకపోవడానికి కేవలం రాజకీయ సమీకరణాలే కారణం కాదని, నేతల సొంత లీలేనని గట్టి ప్రచారం సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేల పేలవమైన పనితీరుతో పాటు వారిపై వస్తున్న అవినీతి, అక్రమ దందాల ఆరోపణలే చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించాయని టాక్. చిలకలూరిపేటలో పేకాట క్లబ్ వ్యవహారాలు, అక్రమ మైనింగ్ వంటి అంశాలు సీనియర్ నేత పుల్లారావుకు పెద్ద మైనస్గా మారాయని అంటున్నారు. అందుకే ఇష్టం లేకపోయినా టికెట్ ఇచ్చారు, కానీ మంత్రి పదవి ఆశించవద్దని చంద్రబాబు ముందే కండిషన్ పెట్టారనే వార్త వినబడుతుంది. మరో సీనియర్ కన్నా లక్ష్మీనారాయణ సైతం మొదటి విడతలో పదవి రాకపోవడంతో నియోజకవర్గాన్ని ఒక కాంట్రాక్టర్కు వదిలేసి సైలెంట్ అయిపోయారు. ఆ కాంట్రాక్టర్ చేస్తున్న అక్రమ దందాల వల్ల సత్తెనపల్లిలో పార్టీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని సొంత శ్రేణులే వాపోతున్నాయి. ఇక 4 సార్లు గెలిచిన మంత్రి పదవి వరించని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని తీవ్ర అసంతృప్తితో నియోజకవర్గానికే చుట్టపు చూపుగా మారారు. ఇటు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్పై కృష్ణానది ఇసుక రీచ్ల వ్యవహారంలో అధిష్టానానికి వెల్లువలా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇలాంటి వివాదాల వలయంలో చిక్కుకున్న నేతలకు మంత్రి పదవులు ఇస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చినా కూడా పల్నాడు జిల్లా తెలుగుదేశం నాయకులకు అధిష్టానం వద్ద మార్కులు పడకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంత్రి పదవి కోసం తీవ్రంగా పోరాడినా చివరికి ప్రభుత్వ విప్ పదవితోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. ఇక బీసీ కోటాలో మంత్రి పదవి ఖాయమని గంపెడు ఆశలు పెట్టుకున్న నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆశలు అడియాసలయ్యాయి. గతంలో ఎస్పీ ఆఫీసులో ఆయన చేసిన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతిష్టకు తీరని నష్టం చేకూర్చిందని అధిష్టానం నమ్ముతోంది. నెల్లూరు బహిరంగ సభలో చంద్రబాబు స్వయంగా ఈ అల్లరి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అధినేత స్వయంగా క్లాస్ పీకడంతో అరవింద్ బాబుకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు దాదాపు ఆవిరైపోయినట్లేనని తెలుస్తోంది. మరోవైపు మాచర్లలో పిన్నెల్లి సోదరులను ఢీకొట్టి పార్టీని బతికించాలంటే జోలకంటి బ్రహ్మానందరెడ్డికి పదవి ఇవ్వాలని స్థానిక కేడర్ కోరుతుంది. కానీ జిల్లా నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం, వివాదాలు పార్టీ పునాదులనే బలహీనపరుస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న చంద్రబాబు పనితీరు మార్చుకొని నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో ప్రస్తుతానికి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నా రాబోయే కేబినెట్ విస్తరణపైనే అందరి నమ్మకం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం జిల్లా నుండి గెలిచిన సీనియర్, జూనియర్ నాయకులంతా మంత్రి పదవులను దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు వంటి భీష్ములు రేసులో ముందు వరుసలో ఉన్నారు.
వీరితో పాటు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్ లాంటి యువనేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అవకాశం ఇవ్వాలని శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఆశావాహులకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్న కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు పల్నాడు జిల్లా నేతలలో మళ్లీ ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. జిల్లాలో ఘన విజయం సాధించిన మంత్రి పదవి దక్కకపోవడంపై స్థానిక శాసనసభ్యులలో తీవ్ర అసహనం నెలకొంది. ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు ఒకవైపు ఉంటే సీనియారిటీ ప్రాతిపదికన పదవులు వస్తాయనే నమ్మకం మరోవైపు ఉంది. అధిష్టానం వద్ద పెండింగ్లో ఉన్న ఇసుక రీచ్లు, పేకాట క్లబ్బుల ఫిర్యాదులో నేతల భవితవ్యాన్ని మార్చేలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పల్నాడు నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారు తమ తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఇటు సీనియర్లు, అటు జూనియర్లు తమ స్వంత ప్రయత్నాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ రాజకీయ చదరంగంలో పల్నాడు జిల్లాకు ఈసారైనా న్యాయం జరుగుతుందా లేక మళ్లీ నిరాశే మిగులుతుందా అనేది చూడాలి. అంతిమంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయం పల్నాడు రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి. చివరికి తప్పులు తెలుసుకొని నేతలు రూటు మార్చుకుంటారా లేక అధిష్టానమే పల్నాడు పాలిటిక్స్ పై సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతుందా? చంద్రబాబు మార్క్ క్లీనప్ ఆపరేషన్లో పల్నాడుకు ఈసారైనా అదృష్టం వరిస్తుందా లేక మళ్లీ మొండి చేయ మిగులుతుందా? ఏది ఏమైనా రాబోయే కేబినెట్ విస్తరణే పల్నాడు నేతల పొలిటికల్ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.